హై ఆల్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్లో మీరు ఆ క్లిప్ చూసారా? టుడే ఐఎమ్ వెయింగ్ 61.9 ఆన్ మై వెయింగ్ మెషిన్. సో నేను డైలీ చెప్తూ ఉంటాను కదా, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఇవి టార్గెట్ చేయొద్దండి దయచేసి. మనము డైలీ మనం చేయాల్సిన ఫిజికల్ రొటీన్, ఫిజికల్ వర్కౌట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి చేస్తే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అని నేను డైలీ నా వీడియోస్లో చెప్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ వన్ సచ్ రిజల్ట్ అనమాట. డైలీ నేను టుడే ఈజ్ మై 53rd డే కన్సిస్టెంట్గా డెడికేషన్తో విత్ అట్మోస్ట్ ఎఫర్ట్ పెట్టి నేను ఈ వెయిట్ లాస్ అన్నది అచీవ్ చేయగలిగాను అనమాట. నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, 67 కిలోస్ ఉన్న నేను 64 ఆర్ 63 వస్తే చాలని అనుకున్నాను. బట్ టుడే ఎంటీ స్టమక్ పైన ఐ ఆమ్ వెయింగ్ 61.9. నాకు చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్. సో ఇవాళ టుడే ఐఎమ్ ఇన్ ద 4th డే ఆఫ్ మై పీరియడ్స్. సో నేను ఇవాళ నా నార్మల్ రొటీన్ వర్కౌట్స్కి వచ్చేయచ్చు. బట్ టుడే ఐ డోంట్ నో, వన్ సచ్ లేజీ డే అనమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ టుడే నేను వెయింగ్ మెషిన్లో 61.9 చూస్తే ఇంకెవరైనా చేస్తారా? బట్ సమ్హౌ ఐ మేనేజ్ టు డూ అట్లీస్ట్ దిస్ స్ట్రెచెస్. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? టుడే ఐఎమ్ ఇన్ ద 53rd డే ఆఫ్ మై ఫిట్నెస్ ఛాలెంజ్. నా 52 days ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాను. ఇవాళ టుడే ఈజ్ మై 53rd డే. సో కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ అట్లీస్ట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆల్రెడీ వీఆర్ లేట్. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేయండి. డైలీ కన్సిస్టెన్సీ కోసము, హ్యాబిట్ బిల్డింగ్ కోసము నా వీడియోస్లో ఎలాంటి రాకెట్ సైన్స్ కానీ, మాయాలు, మంత్రాలు, మ్యాజిక్లు, జిమ్మిక్కులు ఇలాంటివి ఏవి ఉండవు. జస్ట్ బాడీకి కొద్దిగా స్ట్రెచెస్, మూమెంట్స్, కొద్దిగా ఆసనాస్, వర్కౌట్ రొటీన్ మాత్రమే ఉంటుంది. ఇది ఎందుకు చేసుకోవాలి? ఫుడ్ తగ్గించవచ్చు కదా అంటే అలా వర్కౌట్ అవ్వదు. ఫుడ్ తగ్గిస్తే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ తగ్గిపోతుంది. మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ తగ్గిపోతే మనకి చాలా రకాల విటమిన్, మినరల్స్ ఇవన్నీ డెఫిషియన్సీస్లోకి వెళ్ళిపోతుందన్నమాట మన బాడీ. అప్పుడు మనకి తెలియకుండానే మన బాడీ లో అయిపోతుంది, మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, ఇంకా చాలా రకాలైనటువంటి బోన్స్, కాల్షియం డౌన్ అవుతుంది. సో మనము సరైన హెల్దీ ఫుడ్ తీసుకుంటూనే, ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోకుండా కొద్దిగా మితంగా ఫుడ్ తీసుకుంటూ ఈ ఫిజికల్ రొటీన్ అన్నది మనం ఫాలో అవ్వడం వల్ల మన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానికి ఎవరో ఎగ్జాంపుల్ ఎందుకు, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నా డే 1 ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి, మీకే ఆ చేంజ్ అన్నది తెలుస్తుంది. టుడే హౌ ఫ్లెక్సిబుల్ అయ్యాం, హౌ ఎనర్జెటిక్ అయ్యాం అన్నది మీకై మీరే నోటీస్ చేస్తారు. ఇక్కడ నేను 53 days, టుడే ఈజ్ 53rd డే అని చెప్పాను కదా. సో ఈ 53rd డే ఆఫ్ జర్నీలో నేను చాలా చూశానమాట. అంటే మంచి చూశాను, చెడు చూశాను, పాజిటివ్ కామెంట్స్ చూశాను, లిటిల్ బిట్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ చూశాను. బట్ ఐ స్టుడ్ కాన్స్టెంట్, ఐ స్టుడ్ కన్సిస్టెంట్. సో ఆ డెడికేషన్ అన్నది నాకు ఎక్కడా నేను కోల్పోలేదన్నమాట. దిస్ ఆల్ హ్యాపెండ్ విత్ మై ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషలీ మై హస్బెండ్ సపోర్ట్. హీ సపోర్టెడ్ మీ ఇన్ ఆల్ ద వేస్. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ డైలీ నేను నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్, yesterday we had 295 members. Today I'm very happily, proudly announcing that we are a family of, we are 300 members in our family. So today a round figure anamata 300. On top of that today manaki నాగుల చవితి ఫెస్టివల్. సో అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 300 మెంబర్స్ అందరూ పేరు పేరున మీకు అందరికీ నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా హ్యాపీగా, హెల్దీగా, ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ ఈ వీడియోస్లో డైలీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా ఆసనాస్ కానీ చాలా సింపుల్గా ఉంటాయి. చాలా ఈజీగా మీరు క్విక్గా చేసుకోగలిగిన ఆసనాస్ అనమాట. కొద్దిగా బ్రీతింగ్ మేనేజ్ చేస్తూ జస్ట్ కొద్దిగా హ్యాండ్ మూమెంట్స్, లెగ్స్ మూమెంట్స్, ఇంకా మన కోర్ మజిల్స్ మీద కొద్దిగా స్ట్రెచెస్ అనమాట. అంతే, ఇంకా ఏమీ లేదు. సో మీరు ఆల్రెడీ జాయిన్ అయిన వారు
మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఒక్కసారి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆన్ మీ. సో దట్స్ ఆల్ ఆన్ ద గ్రాటిట్యూడ్ నోట్. ఇంకా నిన్న ఆగస్ట్ 15th స్వాతంత్ర దినోత్సవం రోజున మా చిన్న పాప ధన్వి వాళ్ళ తైక్వాండో ఇన్స్టిట్యూట్లో టోర్నమెంట్, ఇంటర్నల్ క్లబ్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో టోర్నమెంట్ ఉండింది. అబ్బో, పిల్లలు ఏంటండి బాబోయ్, ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఆడసింహాల్లాగా పోటీ పడుతున్నారు, ఆడసింహాల్లాగా ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఒకరిని మించి ఇంకొకరు, ఒకరిని మించిన ఎనర్జీతో ఇంకొకరు ఎంత స్పోర్టివ్ స్పిరిట్తో, కాంపిటేటివ్ స్పిరిట్తో ఫైట్ చేశారో. అబ్బా, నాకు 2 కళ్ళు సరిపోలేదు నిన్న ఆ తైక్వాండో ఫైట్స్ అవన్నీ చూస్తూ ఉంటే. మా ధన్వికి ఫస్ట్ ఒక అమ్మాయితో కాంపిటీషన్ పెట్టారు. తను అప్పుడు విన్ అయ్యి ఉండే. తను అపోనెంట్ వాళ్ళ మదర్ అనుకుంటాను, నా పక్కనే కూర్చొని తనని ఎంకరేజ్ చేస్తూ నిన్నారు. నేను మా ధన్వి బ్లూ బెల్ట్ అనమాట కరెంట్. సో నేను ఎలాంటి ఎంకరేజ్మెంట్ అదంతా ఏమి ఇవ్వలేదు. జస్ట్ అలా నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటూ నిన్నాను. అప్పుడేమో మా ధన్వి విన్ అయ్యింది. ఫస్ట్ రౌండ్ అనమాట అది. సో ఎవరైతే ఇలా బ్లూ బెల్ట్ ఇంకా హైయర్ బెల్ట్స్ ఉన్నవారు లోయర్ బెల్ట్స్ వాళ్ళతో మళ్ళీ సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తారనమాట. సో అలా నెక్స్ట్ రౌండ్ మా ధన్వికి 2 రౌండ్స్ కండక్ట్ చేశారు. సెకండ్ రౌండ్లో వైట్ బెల్ట్ పార్టిసిపెంట్తో కండక్ట్ చేశారు. సో షీ ఫాట్ వెరీ వెల్, బట్ అపోనెంట్ ఇంకా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ధన్వి వన్ సిల్వర్ అండ్ ద అపోనెంట్ వన్ గోల్డ్ మెడల్ అనమాట. అపోనెంట్ కూడా ఎవరో కాదు, మా ధన్వి వల్ల స్కూల్ మేట్, క్లాస్మేటే. సో చాలా కాంపిటేటివ్ స్పిరిట్తోనే ఫైట్ చేశారు. కన్స్ట్రక్టివ్ కాంపిటీషన్ అనమాట అదంతా వాళ్ళకు ఉన్నది. ఎక్కడ నేనే విన్ అవ్వాలి అలా అంతా లేదు. గేమ్ రూల్స్ ఫాలో అవుతూ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే వారు ఫైట్ చేశారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇండిపెండెన్స్ డే రోజు మా ధన్వికి సిల్వర్ మెడల్ రావడము. పిల్లలకి మనము ఇప్పుడు గోల్డ్ రాలేదు అని నిరుత్సాహపరచకూడదనమాట. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ అన్నది పిల్లలకి చిన్నప్పటి నుండే మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటే వారు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వారికి అలవడుతుంది. సో ఇవాళ గోల్డ్ రాకపోతే నెక్స్ట్ టైం దే ఎయిమ్ ఫర్ గోల్డ్ అనమాట. ఇవాళ ఆల్రెడీ మా ధన్వికి 2-3 టైమ్స్ గోల్డ్ మెడల్స్ వచ్చి ఉన్నాయి ఇంటర్నల్ టోర్నమెంట్స్లో. సో ఇవాళ సిల్వర్ వచ్చిందని చెప్పి వీ యాజ్ పేరెంట్స్ వీ నెవర్ డిసప్పాయింట్ హర్ అనమాట. వీ ఎంకరేజ్డ్ హర్ ఈవెన్ మోర్ బికాజ్ దట్ వాస్ హర్ సెకండ్ రౌండ్ ఆఫ్ టోర్నమెంట్. తను ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో విన్ అయి ఉండే. మళ్ళీ వెంటనే సెకండ్ రౌండ్ పెట్టినప్పటికి ఏమవుతుందంటే అపోనెంట్కి అది ఓన్లీ ఫస్ట్ రౌండ్ అనమాట, బికాజ్ షీ ఈజ్ ద లోయర్ బెల్ట్ క్యాడర్. సో వెంటనే పిల్లలకి ఆయాసం అనేది ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది. బట్ మనము నేషనల్స్కి అలా వెళ్ళినప్పుడు మనకి అంత ఛాన్స్ కూడా ఇవ్వరు. సో పిల్లలు ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని వాళ్ళకి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ ధన్వీస్ ఎస్టర్డేస్ ఇంటర్నల్ టోర్నమెంట్. ఇంకా నేను ఇక్కడ మార్జరీ ఆసన చేస్తున్నాను. పీరియడ్స్ టైంలో ఎస్పెషల్లీ ఈ మార్జరీ ఆసన అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన బ్యాక్ పెయిన్కి. ఇంకా నిన్న నేను అసలు యోగా ఎందుకు చేసుకోవాలి ఏంటి అన్నదానికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎందుకు చేసుకోవాలి అని అంటే కొంతమంది ఉంటారనమాట, ఇప్పుడు నాలాంటి బాడీ మెటబాలిజం ఉన్నవారు. సో ఏమవుతుందంటే ఇప్పుడు నేను డైలీ చేస్తూ ఉన్నా కూడా నేను 67 నుంచి 61.9 ఇక్కడి వరకు రాగలిగాను. ఒక్కరోజు స్కిప్ చేశానంటే నా బాడీ ఈజీగా 1 కిలో వెయిట్ పుట్ ఆన్ చేస్తుందన్నమాట. సో దట్ ఈజ్ అ మెటబాలిజం దట్ మై బాడీ పొసెస్. సో నా బాడీకి అలాంటి మెటబాలిజం ఉంది. అందుకే నేను నిర్లక్ష్యం చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా డైలీ నేను ఈ ఫిజికల్ రొటీన్ అన్నది ఫాలో చేస్తూ వస్తున్నాను. కొంతమంది మెటబాలిజం ఎలా ఉంటుందంటే వారు ఎంత తిన్నా, వారు ఎలాంటి ఫిజికల్ వర్కౌట్స్ చేయకపోయినా వారి బాడీ అలాగే ఉంటారనమాట, చక్కగా హ్యాపీగా, అసలు ఎలాంటి వెయిట్ గెయిన్ లేకోకుండా.
ఎంత అదృష్టం కదా వాళ్ళని చూస్తే అనిపిస్తుంది నాకు. ఇలా నాలాంటి మెటబాలిజం, నాలాంటి బాడీ కండిషన్ ఉన్నవారు ఆల్రెడీ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీలో అది ఉంది కాబట్టి సో ఇంకా హెల్ప్‌లెస్ అనమాట. మనం ఇలా ఇంకా వర్కౌట్స్ చేసుకోవడం తప్పితే మనకి వేరే మార్గం ఏమీ లేదు. ఇంకా ఇవాళ నేను ఇక్కడ మలాసన చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇలా వెయిట్ మేనేజ్ చేస్తూ వస్తూ ఉన్నాను కదా! నేను ఒక్కసారి మా అమ్మ వాళ్ళ ఊరికి ప్రొద్దుటూరుకి వెళ్ళానంటే ఈజీగా ఎంత వద్దన్నా మా మదర్ టేస్టీ ఫుడ్ చేసి, తల్లి ప్రేమ కదా! ఒక ముద్దో, 2 ముద్దలో ఎక్కువ పెడతారు. సో, ఇష్టంగా టేస్టీ ఫుడ్డు తింటూ ఈజీగా ఒక 2-3 కిలోస్ ఆటోమేటిక్‌గా నేను వెయిట్ పెరుగుతాననమాట. బట్ ఎవరికైతే అంటే నేను మళ్ళీ నా నార్మల్ రొటీన్‌కి రాగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఆ 2-3 కిలోస్ వెయిట్ పెరగడానికి నేను పెద్ద భయపడననమాట. ఎందుకంటే టేస్టీ ఫుడ్ కదండీ! రోజు తినలేము. ఏదో అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే అమ్మ చేతి వంట తినగలము. ఇంకా ఇప్పుడు నేను మా అమ్మగారి గురించి కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను నా పెళ్ళయి నా ఫస్ట్ పాప పుట్టిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వర్క్ దృష్ట్యా వర్క్ రీత్యా లేట్ నైట్ కాల్స్ కానీ కొద్దిగా ఎక్కువ మీటింగ్స్ ఉన్నప్పుడు లంచ్ చేయడానికి టైం లేకుంటే అట్లా మా అమ్మగారు ముద్దలు కలిపి స్పూన్ తెచ్చి ఇచ్చేవారనమాట. నాకది ఇంకా గుర్తు. టేస్టీ ఫుడ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్లేట్‌లోకి ఫుడ్ వస్తే ఆకలి మీద ఉన్నప్పుడు ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. అందరి తల్లులు, అందరి అమ్మలు ఇలాగే ఉంటారు. పిల్లలు కష్టపడుతూ ఉంటే వారు పిల్లల కష్టాన్ని చూడలేరనమాట. బట్ యాజ్ కెరీర్ దృష్ట్యా ప్రొఫెషన్ రీత్యా అలా ఇంకా తప్పదు కాబట్టి సపోర్టివ్‌గా ఉంటారు. ఇంకా అమ్మల రుణము మనం ఎంత చేసినా తీర్చుకోలేం కదా! సో, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల మీద గౌరవం అన్నది ఉండాలి. అగౌరవంగా మనం ఎంత సంపాదించినా, ఎంత ఇది చేసినా తల్లిదండ్రుల పట్ల మనం ప్రేమాభిమానాలతో లేకపోతే మన అచీవ్‌మెంట్ అంతా వేస్ట్ అనమాట. బూడిదలో పోసిన పన్నీర్‌తో సమానము. సో, టుడే ఐ వాంటెడ్ టు సెల్యూట్ మై మామ్. సో, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని ఎక్కడో లైక్ వారి స్థానాన్ని వారికి, వారి గుర్తింపును వారికి, వారి గౌరవాన్ని వారికి ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో, ఆన్ దట్ ఆస్పెక్ట్ ఐ సెల్యూట్ మై పేరెంట్స్. ఇంకా మనము మన కన్నతల్లి రుణము, మన కన్న భూమి రుణము ఎట్టి పరిస్థితుల్లోనూ తీర్చుకోలేమంట. మనము కన్నతల్లికి ఎంత చేసినా మనం తక్కువే అవుతుంది. అది ఎప్పటికీ మనం తీర్చుకోలేము ఆ రుణం అన్నది. ఇంకా కన్న భూమి, నాకు ఒక పాట గుర్తొస్తుంది. మరి ఇక్కడ పాడొచ్చో పాడకూడదో ఈ ప్లాట్ఫామ్‌లో నాకు తెలీదు. బట్ జస్ట్ కొన్ని లైన్స్ గుర్తు చేసుకోవాలని అనుకుంటున్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టి కాలే వరకురా. ఎంత మంచి లైన్స్ కదా అసలు. మన కన్న తల్లి మనల్ని మోసేది నవమాసాలే, కానీ ఈ భూమి తల్లి, మన నేల తల్లి, మన భూమాత మనల్ని మోయాల్సింది ఎప్పటి వరకు? మన కట్టె కాలే వరకు, మన కంఠంలో చివరి ఊపిరి ఉండే వరకు. సో, కన్నతల్లి రుణము, కన్న భూమి రుణము మనము తీర్చుకోలేము. సో, సదా మనము కృతజ్ఞతాభావంతో ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. యాహ్! సో, నేను ఇలా యోగా ఆసనాస్ చేస్తూ, వర్కౌట్ చేస్తూ ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ అనేది ఇది కోర్ మజిల్స్‌ని బాగా టైట్ చేస్తుందనమాట. ఎవరికైతే డయాస్టసిస్ రెక్టై ఉంటుందో, ఇప్పుడు నేను వెయిట్ తగ్గాను కదా! 67 టు 61 పాయింట్ సమ్ చేంజ్‌కొచ్చాను. బట్ నేను ఓవరాల్‌గా బాడీ మొత్తము వెయిట్ తగ్గగలిగాను. బట్ నాకు పొట్ట అనేది అలాగే ఉందనమాట. ఎందుకంటే
వెన్ ఐ డెలివర్డ్ మై సెకండ్ బేబీ, నేను మా ధన్వి పుట్టినప్పుడు మా ధన్వి 4 కిలోస్ వెయిట్ ఉండే. 4 కిలోస్ వెయిట్ అంత లైక్ అప్పుడు నేను బాడీ అంతా సన్నగా ఉండేదాన్ని. బట్ బేబీ మాత్రము లైక్ 4 కిలోస్ ఉండే అనమాట. సో మనకు ఆ స్టమక్ మజిల్స్ ఏమవుతుందంటే అబ్డామిన్ లైక్ స్ప్లిట్ అవుతుందన్నమాట. స్టమక్ వాల్స్ అన్నవి సెగ్రిగేట్ అయిపోతాయి. సో ఆ కండిషన్ని మనము డయాస్టసిస్ రెక్టై అని అంటాము. సో ఆ డయాస్టసిస్ రెక్టై కండిషన్ అంత ఈజీగా తగ్గదనమాట. మనము ఎస్పెషల్లీ ఇలా కోర్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ డయాస్టసిస్ రెక్టై అనేది తగ్గుముఖం పడుతుంది. సో నాకు ఇంక ఇప్పుడు ఉన్న వెయిట్ రిడక్షన్ ఇంకా తగ్గాలి అన్న కోరిక అయితే ఏం లేదు. నాకు ఉన్న పొట్ట ఒకటి కొద్దిగా తిన్న వెంటనే నాకు బాగా బెల్లి కనిపిస్తుంది. ఎంప్టీ స్టమక్ మీద ఇట్స్ ఓకే, కొద్దిగా అంత కనిపించదు. బట్ తిన్న వెంటనే చాలామందికి చెప్తారు కదా, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి బిడ్డ పిండము లోపలే ఎక్కడో ఇమిడిపోయి ఉంటుందన్నమాట. కొంతమందికి పై కడుపు అంటారు. అంటే ప్రెగ్నెన్సీ బెల్లి అన్నది బేబీ అప్పర్ స్టమక్ మీద ఫామ్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే లైక్ ఇట్ సీమ్స్ లైక్ వెదర్ షీ ఈస్ క్యారింగ్ ట్విన్సా, తనకి కవల పిల్లలు ఉన్నారా బొజ్జులో అన్నట్లు కనిపిస్తుంది పై పొట్ట ఉన్నవారికి. సో నేను ఆ పై పొట్ట బ్యాచ్ అనమాట, పై పొట్ట కేటగిరీ. సో అందుకు నాకు ఇంకా ఆ పొట్ట అన్నది ఇంకా కొంచెము ఆ స్టమక్ బెల్లి ఇంకా కొంచెం తగ్గాల్సినది ఉంది. సో చూద్దాం. ఇంకా వయసు పెరిగే కొద్దీ మనకి చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఏం చేయాలి, ఆ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇలా చాలా హార్మోన్స్ మెనోపాజల్ టైంలో, పెరిమెనోపాజల్ టైంలో, ప్రీ మెనోపాజల్ టైంలో చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తాయన్నమాట. సో నేను ఆల్రెడీ ఈ మెనోపాజల్ కండిషన్స్, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ వీటన్నిటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒక్కసారి ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నవారు ఒక్కసారి ప్లీజ్ విజిట్ మై ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇంకా ఎవరైనా మన వీడియోస్ యూస్ఫుల్గా, నాలెడ్జ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలా స్లోగా కొద్దిగా మనం మూమెంట్స్ చేసుకోవడం వల్ల మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది టాప్ టు బాటమ్ బాగా హెల్తీగా జరుగుతుందన్నమాట. ఇంకా పీరియడ్స్ టైంలో ఉన్నటువంటి చాలా రకాలైన నొప్పులు, ఆ బ్యాక్ పెయిన్, పీరియడ్ క్రాంప్స్, బ్లోటింగ్ ఇవన్నీ మనకి తగ్గుముఖం పడతాయి. సో దానికోసం మనము ఈ స్ట్రెచెస్, ఈ ఆసనాస్ అన్నవి తప్పకుండా చేసుకోవాలి. ఇంకా ఏవైనా స్పెసిఫిక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఏదైనా కావాలని అనిపిస్తే ఒక కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడదాము. ఇంకా నేను ఇక్కడ నౌకాసన చేస్తున్నాను. నౌకాసన చేసుకోవడం వల్ల మనకి ఆ బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అన్నీ చేసుకోవడం వల్ల మనకి లైఫ్లో మనకి ఫిజికల్ బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది బాగా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఇక్కడ రాజ్ కపోతాసన అంటే పిజియాన్ పోస్ అంటారు, సుఖ కపోతాసన, రాజ్ కపోతాసన అంటారు. సో ఈ ఆసన చేసుకోవడం వల్ల తొడకండరాలు, బ్యాక్ పెయిన్, పొత్తి కడుపు అంటే గర్భసంచి భాగం దగ్గర కొద్దిగా బాగా ప్రెషర్ పడి ఆ స్ట్రెచ్ అన్నది మనం ఫీల్ అవ్వాలన్నమాట. యోగా చేసేటప్పుడు ప్రతి ఒక్క స్ట్రెచ్కి, ప్రతి ఒక్క ఆసనాకి ఆ ప్రెషర్ అన్నది మనకి ఎక్కడ, ఏ బాడీ పార్ట్ మీద పడుతుంది, ఏ ఆర్గాన్ మీద పడుతుంది అని గమనించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బ్రీతింగ్ పవర్ మీద కూడా ఫోకస్ పెట్టాలన్నమాట. ఇంకా నిన్న నేను ఆడవారికి స్వాతంత్రం వచ్చిందని అనుకుంటే ఎలాంటి స్వాతంత్రం వచ్చింది, రాలేదని అనుకుంటే ఎలాంటి స్వాతంత్రం రాలేదు. మీ చుట్టుపక్కల మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కామెంట్ చేయండి అని అడిగాను, ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే. ఇంకా స్వాతంత్ర దినోత్సవ వేడుకలందరూ ఎంత బాగా చక్కగా జరుపుకున్నారో, నాకు ఎవరి స్టేటస్లు చూసినా, న్యూస్ ఓపెన్ చేసినా
ఎక్కడ చూసినా మన జాతీయ జెండా తిరంగా రెపరెపలాడుతూ చాలా కనువిందు చేస్తూ ఉండింది. చాలా సంతోషంగా అనిపించింది నాకు. సో వీ షుడ్ టేక్ దట్ ప్రైడ్ అనమాట. మన భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఎప్పుడూ వెనుకంజ అన్నది వేయకూడదు. సో టుడే ఈజ్ ద లేజియెస్ట్ సండే అని చెప్పాలి. ఎందుకో తెలీదు, నాకు మార్నింగ్ నుండి చాలా లేజీగా ఉంది. ఎందుకుందో తెలియట్లేదు. మేబీ కోల్డ్ అండ్ కాఫ్ ఇంకా కొద్దిగా తగ్గాల్సింది ఉంది. వాటికి కొద్దిగా ట్యాబ్లెట్ వేసుకున్నాను, సిరప్ వేసుకున్నాను. మేబీ దానివల్ల అనుకుంటాను కొద్దిగా డ్రౌజీగా, కొద్దిగా లేజీగా ఉంది. యాక్చువల్గా అయితే నేను ఇలా ఉండను, కొద్దిగా యాక్టివ్గానే ఉండాలని ట్రై చేస్తాను. ఇంకా నా డాన్స్ షార్ట్స్ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా డైలీ కన్సిస్టెంట్గా చేసుకోండి, కన్సిస్టెంట్గా డెడికేటెడ్గా చేయండి. కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టండి. మీరు ఎందుకు వెయిట్ తగ్గరో, ఎలా వెయిట్ తగ్గరో నేను చూస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ తగ్గి చూపిస్తున్నాను. సో ఆబ్వియస్లీ మీరు కూడా ఖచ్చితంగా తగ్గుతారు. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కొద్దిగా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడము, అలాగే మనము స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని హ్యాపీ హార్మోన్స్ని పెంచుకోవడము, అంతే. ఇంకా మన స్లీప్ ప్యాటర్న్ పైన వర్క్ చేసుకొని కొద్దిగా జస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంతే. అంతకుమించి ఇంకా ఇక్కడ ఏమీ గొప్ప విషయం ఏమీ లేదు. జస్ట్ మనం చేయాల్సింది కరెక్ట్ టైంకి కరెక్ట్ పద్ధతిలో చేయడం మాత్రమే కరెక్ట్ రిజల్ట్ రావడానికి ఉపకరిస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ నేను చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ దగ్గరికి వచ్చాను. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనము కంపల్సరీ చేసుకోవాలి. ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయాక అలా జస్ట్ కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మనకి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. మనము లంగ్ కెపాసిటీ పెంచుకోవడము ఎంత ఇంపార్టెంటో మనం అందరము కోవిడ్ టైంలో చూసాము. కోవిడ్ టైంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ పెట్టించుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్స్ దొరక్క చాలా సఫర్ అయ్యాము. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మనకి ఆ లంగ్ పవర్ అనేది పెరుగుతుందన్నమాట. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే అట్లీస్ట్ ఇవాళ నుండి నా ఫిట్నెస్ ఛాలెంజ్లో స్టార్ట్ చేయండి. మనం ఇంకా 53 డేస్ కంప్లీట్ అయింది. ఇంకా మనకి చాలా డేస్ ఉన్నాయి. సో దట్స్ లాట్ ఆఫ్ వే టు గో. సో దేర్స్ లాట్ ఆఫ్ వే టు గో అన్నప్పుడు మనకు ఇంకా చాలా హెల్త్ టిప్స్, చాలా ఎక్సర్సైజెస్ రొటీన్, ఇవన్నీ డైలీ మనము చూడొచ్చు అనమాట. ఇక్కడ నేను స్పెసిఫిక్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాను. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అస్సలు స్కిప్ చేయొద్దండి. కొద్దిసేపు ధ్యానం చేసుకోండి, కొద్దిగా ఇలా స్ట్రెచెస్ చేసుకోండి, కొద్దిగా పీరియడ్స్ అని అలా పడుకొనేసి లేజీగా ఇన్యాక్టివ్గా ఉండకుండా ఇలా బేసిక్ మినిమం స్ట్రెచెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ ఇలాంటి చేంజెసే చేసుకోండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీకి మీ హ్యాపీనెస్, మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే ఇక్కడ నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో కొన్ని వేరియేషన్స్ చేస్తూ ఉన్నాను. సో ఇలా 1 2 3 4 కౌంట్తో ఫస్ట్ 4 లెవెల్స్లో బ్రీత్ తీసుకోవాలి, తర్వాత అగైన్ 4 లెవెల్స్లో బ్రీత్ను వదిలేయాలన్నమాట. సో ఇలా నెంబర్ కౌంటింగ్ కూడా చూపిస్తూ ఉన్నాను నేను. సో ఫస్ట్ నెంబర్ 1 దగ్గర తీసుకోవడము, తర్వాత వదిలేయడము. సో ఇవాల్టికి ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ వెయిట్ లాస్ని టార్గెట్ చేయొద్దండి.
లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా ఈ వెయిట్ లాస్, ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్ అన్నది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ షోయింగ్ మై వెయింగ్ మిషన్ టుడే, హౌ మచ్ వెయిట్ ఐఎమ్ వెయింగ్ అన్నది. వన్స్ అగైన్ ఐఎమ్ ప్లేసింగ్ ద వెయింగ్ మిషన్ హియర్. ఒక్కసారి చూడండి, 61.9. సర్వేజన సుఖినో భవంతు.